ఇచ్చే ప్రయత్నం ప్రతిపక్ష పార్టీలు చేసినాయి. మేము కొంత సంతృప్తితో తెలియజేస్తున్నాం. మేము కొనుగోలు చేసిన 75 లక్షల మెట్రిక్ టన్నులు అకాల వర్షాల వల్ల తడిచిన ధాన్యం 12,557 మెట్రిక్ టన్నులు. ఈ 12,557 తడిచిన ధాన్యాన్ని కూడా 12 గంటల లోపల బాయిల్డ్ మిల్స్ కి షిఫ్ట్ చేసి ఎంఎస్పి ధర రైతులకు ఇచ్చిన విషయం కూడా నేను మనం చేస్తున్నా. అకాల వర్షాల వల్ల తడిచిన ధాన్యానికి ప్రతిపక్షాలతో సహా కొన్ని మీడియా సంస్థలు కూడా అదేదో హైలైట్ చేయబడి మొత్తం రాష్ట్రంలో తడిచిన ధాన్యం 12,557 మెట్రిక్ టన్నులు. తడిసిన ధాన్యాన్ని కూడా మేము కంప్లీట్ టోటల్ ఎంఎస్పి మద్దతు ధర పే చేసి అవి బాయిల్డ్ మిల్స్ కి షిఫ్ట్ చేయని చెప్పని మనం చేస్తాం. అదేవిధంగా అదేవిధంగా మరి ఈ రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజుకే మరి 147 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినాం. మేము సివిల్ సప్లై శాఖ ద్వారా రైతులందరికీ, జిల్లా కలెక్టర్కి, జిల్లా అడ్మినిస్ట్రేషన్కి, ఎస్పీలకి, పోలీస్ యంత్రాంగానికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్స్కి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో సుమారు 2 లక్షల మంది స్టాఫ్ పనిచేశారు. వాళ్ళందరికీ, అదేవిధంగా రైస్ మిల్లర్లకి, ట్రాన్స్పోర్టర్లకి, వేర్ హౌసింగ్కి, సపోర్ట్ సర్వీస్ అందరికి కూడా మరి ఈ చారిత్రాత్మక రికార్డు సాధించడంలో అందరి సహకారం ఉంది. అందరికీ మేము సివిల్ సప్లై శాఖ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఓకే, సో లాస్ట్ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సరే మీలో కొంతమంది మమ్మల్ని భవనం కూడా చేసినా అదంతా అవుతుందని చెప్పడానికి అంకెలతో సహా మనం చేస్తున్నా. మీరు అంటే కొన్ని విషయాల్లో స్పెసిఫిక్ ఖండనిస్తున్నా. ఒకటి, ఈసారి ఇప్పటికే ఖరీఫ్ ప్లస్ రబీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏదో సరిగ్గా జరిగినట్టుగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు చేసిన తప్పుడు ప్రచారం. ఎంఎస్పి మొదలైన 25 ఏళ్లలో ఇది హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ ఇన్ అన్డివైడ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ కంబైన్డ్ తెలంగాణ. దిస్ ఇస్ ది ఆల్ టైమ్ హిస్టారిక్ రికార్డ్.